ఎందుకు సార్ ఇలా రాత్రులు తిరుగుతుంటారు మీరు? అంతా మీ సేఫ్టీ కోసమే. అయితే థ్యాంక్స్ సార్. అన్నా ఏంటన్నా వాళ్ళు వెంటపడ్డారు? మన ఆచారం ప్రకారం అలా చేయకూడదన్నా. రే వాడు నా తాళి ఎత్తుకుపోయారా? మన జాతికి ప్రాణం కన్నా ఆచారమే ముఖ్యం. తాళి కోసం గొడవ పడతారే. అది ఉట్టి తాళి కాదురా, నా 14 ఏళ్ల తపస్సు, ఎముడిపై వేసిన ఒట్టు. ఇన్నాళ్ళకి నా పెళ్ళం కనిపించింది, నా దగ్గరకు వచ్చి ఆచారం గురించి మాట్లాడుతున్నావు? నీకంటే యముడిని యమసింగపురాన్ని ఎక్కువగా ప్రేమిస్తానరా నేను. నాతో చెప్తావా ఆచారం గురించి? అన్నా గుడ్ న్యూస్ అన్నా. ముట్టుకోకుండా మాట్లాడు. అన్నా మన సుబ్బు ఫోన్ చేశాడన్నా. వైన్ షాప్లో మన కోసం ఇంకా వెయిట్ చేస్తున్నానంట. తిరిగి వెళ్తే బంగ్లా గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాడన్నా. వెళ్దామన్నా? అన్నా వెళ్దారా అన్నా? అన్నా నేను అబద్ధం చెప్పట్లేదన్నా. కావాలంటే సుబ్బుకి ఫోన్ చేస్తాను, నువ్వే మాట్లాడు. నేను నువ్వు ఉంచుకో. సరే అన్న. చూడు, ఇకపై అభయలక్ష్మిని ఎత్తుకెళ్ళడమే మన పని. వృత్తి మట్టి మశానం ఏమీ లేదు. అర్థమైందా? ఏంటన్నా మన వృత్తినే వద్దంటున్నావు? పురుషోత్తం అన్న వాడితో చెప్పు, వైన్ షాప్ లో చీప్ గా ఆమ్లెట్ దొంగలించి ఇరుక్కున్న విధవులందరూ వృత్తి గురించి మాట్లాడకూడదని. ఆమ్లెట్ దొంగలించిన గాడిద నువ్వు దొంగలించడానికి నేను డబ్బులు తిన్నాను కదా. గాడిద ఒక ఆమ్లెట్ దొంగలించలేకపోయా. గాడిద ఊరి పేరు చెడగొట్టడానికి వచ్చిన గాడిద. రారా. సార్ నేను వెళ్ళాలి సార్. రాయ్ మందు కొట్టినోడు మాట్లాడకుండా ఉండొచ్చు కదరా. అనవసరంగా మేసాలతో గొడవ పడ్డావు. ఆడేమో భీముల్లా ఉన్నాడు, ఒక్కడిచ్చుంటే పచ్చడైపోయిండే వాడివి. సార్ మాకు మత్తు దిగిపోయింది, ఇక మేము ఇంటికి వెళ్ళిపోతాం. వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళామని మెసేజ్ పెడతాం సార్. నీకింకా మత్తు దిగలేదు? దిగాక నేనే పంపుతాను. కరెక్ట్ సార్, కరెక్ట్, బాగా చెప్పారు సార్. అమ్మా నన్నెందుకు పట్టుకొచ్చారు? నేను అక్యూస్నా? నేను టెర్రరిస్టా లేదా ఏమన్నా ఐటమ్నా? ఏంటి నన్ను ఇంటర్గేట్ చేయాలి బాస్? రా వచ్చి ఇంటర్గేట్ చేయి బాస్. వచ్చి ఇంటర్గేట్ చేయవయ్యా. నేనెవరో తెలుసా అమ్మా? నేనెవరో తెలుసా రా. స్కౌట్స్ ప్రెసిడెంట్ అవార్డ్ 5th స్టాండర్డ్లోనే స్కౌట్స్ ప్రెసిడెంట్ అవార్డ్. అవార్డు తీసుకోవడం నేను చూశాను సార్. రాష్ట్రపతి పోలీసేగా నువ్వు? ఏదే స్కౌట్ స్లోగన్ చెప్పు చూద్దాం. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇది చెప్పయా అది చూపండి. అరే చెప్పరా నా టిమ్రీ. సార్ ఆయన స్పైడర్ మ్యాన్ సార్. చెడ్డవాళ్ళ బారి నుంచి లోకాన్ని కాపాడతారు ఆయనే సార్. చెడ్డవాళ్ళ నుంచి లోకాన్ని కాపాడేవాడికి ఇక్కడే పడరా. మావా నన్ను కాపాడరా. రాష్ట్రపతి అయ్యో పిడిగోల పెడితే నన్ను కాపాడరా. అబ్బా అయ్యో అయ్యో సార్ పెడతాను సార్. సార్ అయ్యో రే బాబా నువ్వు నన్ను కాపాడిపోయిన పర్వాలేదా? అలా రాష్ట్రపతి అనకరా. అయ్యో సార్
నీ పేరు ఇళయరాజానా? కాదా? నీ పేరు ఏఆర్రహమానా? కాదు. మరి మూసుకొని పోట్రా. 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 అన్నా ఒక్క నిమిషం మీరు ఇక్కడే ఉండండి, మీ ఇద్దరం వెళ్ళి. నా పిల్లాన్ని ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసురా. అనవసరంగా నువ్వు మాట్లాడి. సూపర్ గెటప్ అన్నా కదా. ఎలా అన్నా? ఇంకోసారి హెల్ప్ చేస్తానంటూ వచ్చారంటే చంపేస్తాను. అన్నా నువ్వెవరన్నా? యమసింగపురం లీడర్ అన్నా, మా పాలిట యముడు అన్నా, మన జాతికి కులదైవం అన్నా, మా అందరికి కాబోయే మార్గదర్శి అన్నా. రే ఇప్పుడు ఇదంతా ఇక్కడెందుకు చెప్తున్నావు? అదేం కాదన్నా, వీళ్ళంతా చిన్న చిన్న కుర్రాళ్ళు, బాగా రద్దీగా కూడా ఉంది. మీరేదో చేయబోయి ఆ కుర్రాళ్ళు మిమ్మల్ని కొట్టి పోలీసులకు అప్పచెప్పి ఆ పోలీసులు మిమ్మల్ని కొట్టి అవమానం తట్టుకోలేక మీరు ఊరేసుకోపోయా. అది కాదు, మీ ప్రాణానికి ఏమన్నా అయితే నా ప్రాణం ఇచ్చి మిమ్మల్ని కాపాడతానన్నా. నువ్వు కాపాడి నేను బతకాల్సి వస్తే ఆ రోజు నేను ఊరేసుకుని చేస్తాను రా. అన్న మన ఆచార ప్రకారం పగలొద్దన్నా, కావాలంటే రాత్రికి వెళ్ళి తీసుకురండి. వద్దు అన్న, తొందరపాటు ప్రమాదకరం అన్నా. మీకు చెప్పిన పని చేయడమే మీకు చేత కాదు, మీరు వచ్చి నాకు సలహాలు చెప్తారంట్రా? చూడాల్సిన మనిషిని కాదు, చెప్పిన విషయాన్ని. ఏంట్రా మరి రెచ్చిపోతున్నా? ఏంటన్నా ఇది చిన్నపిల్లలాగా? రేయ్ నువ్వేమనుకుంటున్నారా అన్నా? మనం ముగ్గురం వెళ్ళి ఎత్తుకురావడమే కదా కష్టం అంటున్నావు. మనం విడివిడిగా వెళ్ళి నీ పిల్లని ట్రై చేద్దాం. ఎవరి వల్ల చిక్కినా సరే అలాగే ఎత్తుకొచ్చి నీకు అప్పగించేస్తాం. చిటికిన వెళ్ళి కూడా తాగదు. అదే నీ కండిషన్. అన్నా నీ ప్యాంటు పాకెట్లో అభయలక్ష్మి ఫోటో ఉంది కదా, అది ఇవ్వు. నాకు తెలుసన్నా నీ దగ్గర ఉంటుంది. అన్నా సిగ్గుపడకుండా తీసివన్నా. అన్నా ఈ అమ్మాయి కాలేజీలో ఆ అమ్మాయే కదా, గుర్తుందన్నా? రే నువ్వు ఎటు వెళ్తున్నావు? నువ్వు ఎటు వెళ్తావు చెప్పరా? నేను అటు వెళ్తాను. అటు నేను కనిపిస్తే చెప్పుతో కొట్టు. యమాయనమా. అన్నా నువ్వు ఎటు వెళ్తున్నావు? అన్నా రే నువ్వు వెళ్ళరా. అన్నా 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 తమ్ముడి నేనున్నానన్నా. ఏం కాదు, నమ్మకాన్ని వదులుకోకన్నా. మనం ఎవరికి ఏ ద్రోహం చేయలేదు, మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది. బిలిమి అన్నా. సరే అన్నా యమాయనమా. మంచిది వెళ్ళు. ఓకే అన్నా. సౌమ్య, నీకో విషయం తెలుసా? ఏంటి? హరీష్ కి నా మీద ఒక కన్ను ఉంది. బాగా ఊపాలి. ఇలాగా ఇలాగా ఇలా ఊపరా. ఇలాగా వాడికా? ఛాన్సే లేదు. నేను ప్రూవ్ చేసి చూపించనా? చూపించు. నిజంగా ప్రూవ్ చేస్తాను. ఏంటి బెట్టు? ముందు నువ్వు చేసి చూపించు. సరేరా, రా లేచిరా. ఒక్క నిమిషం. గుడ్ బాయ్. సరే వస్తాను. కూర్చో. సౌమ్య ఇప్పుడు చూడు. ఏంటి చూసేది? హరీష్. హాయ్. త్వరగా ఇలా రా. మీ? అవును. యా యా. హాయ్. హాయ్. ఏంటి? నాకు సాంగ్ డెడికేట్ చేస్తావా? నీకు సాంగ్? అవును. చెప్పా. నిన్నటి వరకు నిజంగా వాడికి నా మీద ఒక కన్ను ఉంది, కానీ ఈరోజు ఏమైందో తెలీదు. నేను హర్ట్ చేశాను కదా? లేదు. కాదు, నేను హర్ట్ చేశాను. అవునని చెప్పు. అవును. నిన్న నైట్ కాదు, నిన్న ఈవినింగ్ నువ్వు అడిగినా కూడా నీకు ఒక సాంగ్ డెడికేట్ చేసావాడిని. కానీ రాత్రి ఒక మ్యాటర్ జరిగింది. మ్యాటరా? ఒక కళ. ఆ కళలో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఒక బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని, రెడ్ కలర్ దుప్పటా. ఆ అమ్మాయి ఒక అడవిలో ఉంది, పెద్ద కొండ పైన, చుట్టూ ఆదివాసులు. ఆ ఆదివాసులో ఒకడు భయంకరంగా ఉన్నాడు. వాడికి ఈ అమ్మాయికి పెళ్లి జరగబోతోంది. ఆ సిచ్యువేషన్లో నేను కూడా ఉన్నాను. అన్నాను.